ఈ 4 మాటల్ని ఎప్పుడు కూడా మీ అమ్మతో అనకండి. ఇప్పుడు గనక మీ అమ్మ మీతోనే ఉంది అంటే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు. ఈ 4 మాటలు గనక మీ అమ్మతో మీరు అన్నారంటే మీ అంత పాపిష్టి వారు కూడా ఇంకెవ్వరు ఉండరు. నెంబర్ 1, నా కోసం నువ్వేం చేసావని చాలా మంది అడుగుతుంటారు. డెలివరీ అయ్యే టైంలో డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ ఉంటుందని తెలిసి కూడా తన ప్రాణాన్ని రిస్క్ చేసి మరీ ప్రాణం పోస్తుంది. అలాంటి వారిని నువ్వు నా కోసం ఏం చేసావ్ అని అడగటం న్యాయమేనా? నెంబర్ 2, నీకేం తెలీదు అంటుంటారు. ఈ రోజు నీకు తినడం కావచ్చు, నడవడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అమ్మే నేర్పిస్తుంది. ఈ రోజు మీ అమ్మకి టెక్నాలజీ గురించి తెలియకుండా పోవచ్చు, కానీ నీకు గనక కష్ట సమయం గనక వచ్చింది అంటే మొట్టమొదటగా అర్థం చేసుకునేది మీ అమ్మే. నెంబర్ 3, ఎందుకు నాకెప్పుడు బుద్ధి మాటలు చెప్తూ ఉంటారు అంటారు. వారు ఎప్పుడు నీకెందుకు బుద్ధి మాటలు చెప్తూ ఉంటారు అంటే ఎక్కడ నువ్వు దారి తప్పిపోతావో అని, నువ్వు జాగ్రత్తగా ఉండాలని, చక్కగా ఎదగాలని వారి ఆశ. అందుకే నిన్ను జాగ్రత్తగా ఉంచడం కోసం అలా చెప్తూ ఉంటారు. నెంబర్ 4, చాలా మంది నా లైఫ్ లో నువ్వు అసలు ఏలు పెట్టకు అని వాళ్ళ అమ్మని అంటూ ఉంటారు. అమ్మకి పిల్లలే ప్రపంచం. వాళ్ళకి పిల్లలు తప్ప ఇంకేం అవసరం ఉండదు. ఈ ప్రపంచంలో ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా నిస్వార్థంగా ఉండే ప్రేమ ఏదైనా ఉంది అంటే అది అమ్మ ప్రేమే. కాబట్టి ఈ 4 మాటల్ని ఎప్పుడు కూడా వాళ్ళతో అనకండి. నేను చెప్పిన దాన్ని గనక మీరు యాక్సెప్ట్ చేశారు అంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వాల్యుబుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ పేజ్ ని ఖచ్చితంగా ఫాలో చేయండి.